అబ్బరా బిడ్డ, ఇదేందయ్యా ఇది? చనిపోయిన వాళ్ళకి పాడెక్కిచ్చులు చూసినాం గాని ఎలక్షన్లలో ఓడిపోతే సుత గిట్ల చేస్తారా? వామ్మో, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గీ ఇచ్చంత్రం. చలో మీకు సుత చూపిస్తా, చూడుండ్రి. ఈ జనం సాల్లా కూడా టీడీపీ జనసేన బీజేపీ మీద ఉన్న అభిమానంతో ఇక పంక గుర్తు పార్టీ గెలవనందుకు ఫ్యాన్ ను పాడనే ఎక్కిచ్చిర్రు. 170 స్థానాలకు 170 స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి నేనే వస్తా అని ఉచిత ప్రచారాలు చేసిన జగన్ కు తగిన శాస్త్రి జరిగిందని జనాలందరూ అనుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు ఈసారి పంక గుర్తు పార్టీ నాయకులకు కనీసం చాలా తక్కువ సీట్లు కూడా వచ్చేసరికి ఇక ఆంధ్రప్రదేశ్ లో పంక గుర్తు చచ్చిపోయినట్టే అనుకున్నారేమో జనాలు. ఫ్యాన్ అయితే పాడ మీదకి ఎక్కించి అంతిమ యాత్ర కూడా చేసిండ్రు జనాలందరూ. ఆ అంతిమ యాత్రలు ఎట్లున్నదంటే ఫ్యానుకున్న 3 రెక్కలను వంచి పాడ మీద పెట్టి తాడుతోటి గట్టి నలుగురు 4 దిక్కుల మోసుకుంటా ఊరేగించిండ్రు. కోడి కట్టారు, కోళ్ళు కూడా కట్టారు. కోడిని అడిగో. ఇంకో కాడనైతే ఈ ఫ్యాన్ ను బండికి ఒక తాడ కట్టి గుంజుకొని పోతున్నారు. అందుకే జగన్ సార్ ఆశకు అద్దుండాలి, నోర్సుతో అదుపులో ఉండాలి అని అంటుర్రు. ఏదైనా మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి, ఎందుకంటే మన భవిష్యత్ జనాల చేతులు ఉంటది కదా సారు. అందుకని ఈసారైనా కొంచెం అల్లది గాని హామీలను ఇవ్వకుండా కొంచెం నోరు అదుపులో పెట్టుకో అని జనాలు అందరూ అంటున్నారు.